ఒక పండుగ రోజు ఒక బిచ్చగాడు జోలి తీసుకొని బయలుదేరాడు. పండుగ రోజు అందరూ ఉత్సాహంగా ఉంటారు. రోజు కంటే ఈరోజు ఎక్కువ భిక్షం దొరుకుతుందని ఆశతో బయలుదేరాడు. తన సంచిలో పిడికెడు బియ్యం వేసుకున్నాడు. ఎందుకంటే ఖాళీ జోలి చూస్తే జనం బిచ్చం వేయరు. బిచ్చగాళ్ళు గొప్ప సైకాలజిస్టులు. ఉదయాన్నే బయలుదేరాడు. వీధుల్లో ఇంకా హడావిడి లేదు. అంతలో పెద్ద శబ్దం. ఎదురుగా ఆ దేశాన్ని పాలించే రాజుగారి రథం. బిచ్చగాడు ఆశ్చర్యపోయాడు. ఆహా! ఏమి నా అదృష్టం! రాజుగారు ఎదురుపడ్డారు. ఒక్కసారి దయ తెలిస్తే జీవితమంతా హాయిగా బతికేయొచ్చు. దరిద్రం వదిలిపోతుంది. అందరిలాగా చెలరవేయరు కదా అనుకున్నాడు. ఇంతలో రాజుగారు దిగి తన కండువాని బెచ్చగాడి ముందు పరిచి మోకాళ్లపై కూర్చొని చేతులు జోడించి, అయ్యా, ఏదైనా దానం చేయండి అని అభ్యర్థించాడు. ఈ హఠాత్ పరిణామానికి బెచ్చగాడు అయోమయంలో పడ్డాడు. బెచ్చగాడు తేరుకునే లోపే, అయ్యా, ఈ దేశం ప్రమాదంలో ఉంది. మా జ్యోతిష్యుడు ఈ ఉదయాన్నే ఎవరు ఎదురుపడితే వాళ్ళని భిక్షం అడగాలి. అతను వేస్తే ఈ దేశం రక్షించబడుతుంది అన్నాడు. మీరే ఎదురుపడ్డారు. మీరెంత దానం చేసినా మహాప్రసాదం అని అభ్యర్థించాడు. పరిస్థితి తారుమారైనందుకు బెచ్చగాడు తలడిల్లిపోతూ జోలిలోంచి బియ్యం తీసి మనసు అంగీకరించక ఓ 3 బియ్యపు గింజలు తీసి రాజుగారు కండువాలో వేశాడు. రాజుగారు ఆనందంతో నమస్కారం పెట్టి రథమెక్కి వెళ్ళిపోయాడు. బెచ్చగాడు అనుకున్నదొకటి అయినదొకటి, ఇదంతా నా దురదృష్టం అని భావించి రోజంతా బెచ్చమెత్తుకొని జోలి నిండిన తరువాత సాయంత్రానికి ఇంటికి చేరాడు. భార్యకి జరిగిందంతా చెప్పి బాధపడ్డాడు. ఆయన భార్య, సరేలండి, కావలసినంత బియ్యం దొరికింది కదా అంది. కాసేపటికి బెచ్చగాడు జోలిలోని బియ్యాన్ని కింద పోశాడు. ఆ బియ్యాన్ని చూస్తూనే గుండెలు బాదుకొని నేల మీద దొర్లుతూ ఏడ్చాడు. ఎందుకంటే ఆ బియ్యంలో 3 బంగారు బియ్యపు గింజలున్నాయి. అయ్యో, కనీసం పిడికెడు గింజలు దానం చేసుంటే పిడికెడు బంగారు బియ్యపు గింజలుండేవి. మనం జీవితాంతం ఆనందంగా బతికేవాళ్ళం అని గుండెలు బాదుకొని ఏడ్చాడు. చూసారా, మనం ఇంకొకరి మేలు కోరి ఇచ్చినదేది వ్యర్థం కాదు. ఇవ్వడం తెలిసిన వారికి అన్నీ సమకూరుతాయి. మీకేదైనా కావాలంటే మీకు ఇవ్వడం రావాలి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయం కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.